హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శాంతిని. శాంతి ఆంధ్ర వంటలు. నేను చూపించే ఆంధ్ర స్టైల్ చేపల పులుసుని ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే అబ్బబ్బబ్బబ్బా! అసల టేస్ట్ మరువలేరు. అంత రుచిగా ఉంటుంది. మరి ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. ఒక బౌల్ తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని చక్కగా ఇలా ఏనా లేకుండా సపరేట్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్‌ని పోసుకొని శుభ్రంగా అయితే వాష్ చేసుకొని వంపేసుకోవాలి. అలాగే కడుక్కున్న వాటిల్లో 1 గ్లాస్ వాటర్‌ని అయితే పోసుకొని ఒక 5 మినిట్స్ అయితే నానపెట్టేసుకోవాలి. ఈ మసాలా అనేది ఇలా రోట్లో దంచుకుంటేనే రుచికరంగా ఉంటుందండి. ఒక రోలు తీసుకుని ధనియాలు, చెక్క, లవంగం, అలాగే అల్లం ముక్క, అలాగే 4, 5 రెమ్మలు చిన్నుల్లిపాయలు, అలాగే ఎండు కొబ్బరి వేసుకుని మెత్తగా దంచుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా అయితే దంచేసుకోవాలండి. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే దంచుకోవాలి. మన ఛానల్ ముందుగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసేసుకోండి. అలాగే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకైతే వస్తుంది. ఇలా దంచుకున్న మసాలా మొత్తం ఒక బౌల్లోకి తీసుకుని పక్కకైతే పెట్టేసుకోవాలి. పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఇలా చక్కగా మెత్తగా అయితే నూరుకోవాలి. చక్కగా ఇలా దంచుకుని వేసుకోవడం వల్ల కూర అనేది గ్రేవీ అనేది ఎక్కువ వస్తుందండి. కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను రాగడి చేపనైతే తీసుకున్నానండి. పులుసుగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఉప్పు, పసుపు వేసుకుని శుభ్రంగా అయితే వాష్ చేసుకున్నాను. దీనిలోకి కొంచెం కారము, ఉప్పు, అలాగే పసుపు, ఫిష్ మసాలాను కూడా వేసుకుని నేను ఇక్కడ మెంతిపిండి అయితే వేస్తున్నానండి. మీకు నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. మెంతిపిండి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఈ మసాలా మొత్తం ముక్కకు పట్టే విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ముక్కకు అనేది ఎక్కువగా పట్టి కూర అనేది చాలా టేస్టీగా అయితే వస్తుందండి. ఇలా ఒక 5 మినిట్స్ అయితే ఊరపెట్టుకోవాలి. కడాయి పెట్టేసుకుని 5, 6 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇక్కడ బోర్గా కట్ చేసిన 5, 6 పచ్చిమిర్చి ముక్కలను అయితే వేసేసుకుని చక్కగా లైట్గా అయితే వేయించుకోవాలి. ఎక్కువ ఫ్రై అయినా అంత రుచి అనేది ఉండదు. మనం నూరు పెట్టుకున్న మసాలాను కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనం నూరు పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకుని పచ్చివాసన పోవాలండి. అప్పుడే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిపోయింది కదా, ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకును కూడా వేసుకుని చిట్లేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదండి, దానిలో కారం అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు చూసుకుని అయితే వేసుకోవాలి. 2 స్పూన్స్ కారము, అలాగే కొంచెం పసుపు, కళ్ళు ఉప్పుని అయితే వేస్తున్నానండి. పులుసులోకైనా దేనిలోకైనా కళ్ళు ఉప్పు వేసుకుంటేనే రుచిగా ఉంటుంది. మనం నానబెట్టి తీసుకున్న చింతపండు పులుసును కూడా అయితే పోసేసుకున్నాము. ముక్క అనేది మునగాలి కదా, అందుకని ఇంకో గ్లాస్ వాటర్ని అయితే పోసుకుంటున్నానండి. ఒకసారి అయితే కలిపేసేసుకుందాము. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలను మొత్తాన్ని కూడా అయితే వేసేసుకుందామండి. ఇలా చక్కగా మునగాలండి, అప్పుడే రుచిగా ఉంటుంది. చక్కగా ఉడకాలి కదా. ఇలా క్లాత్తో అటు ఇటు అయితే తిప్పుకోవాలి. అలాగే లిడ్ పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ ఉడికించుకుని చూద్దాము. ఒకసారి గెడతో లైట్గా అయితే అటు ఇటు కలుపుకోవాలి. ఎక్కువగా కలిపేసినా కానీ ముక్క అనేది విరిగిపోతుందండి. ఇలా ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఆయిల్ కూడా పైకి తేలిపోయింది కదా, అయితే పర్ఫెక్ట్గా ఉడికినట్టే. కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవడమే. అంతేనండి. అబ్బా అసలు ఎంత టేస్టీగా ఉందోనండి. ఫిష్ కర్రీ ఆంధ్ర స్టైల్లో స్పెషల్ అనమాట. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి, భలే ఇష్టంగా తినేస్తారు. ఇలా రైస్లో ఒక ముక్క వేసుకుని ఇలా తింటూ ఉంటే అసలు మాటలో చెప్పలేనులేండి. ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.